వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ శ్రీ విద్య. క్లైమాక్స్ అనుకున్న చోటే అసలు ట్విస్ట్ మొదలైంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఇక ముగిసిపోతుంది. చార్జ్ షీట్ తో కథ కంచికే అనుకుంటున్న తరుణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రకంపనలు సృష్టించింది. నిన్నటి వరకు సిట్ విచారణతో ఉక్కిరిబిక్కిరి అయిన నిందితులకు ఇప్పుడు ఈడీ సడన్ షాక్ ఇచ్చింది. 5 కీలక వ్యక్తుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేయడంతో ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు పెద్దల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇది కేవలం సోదాలేనా లేక లిక్కర్ స్కామ్ లో భారీ నెట్వర్క్ ను కూల్చేందుకు వేసిన మాస్టర్ ప్లానా? ఈడీ దూకుడుతో లిక్కర్ కేసులో పార్ట్ 2 ఉండబోతోందా? ట్విస్టులు రోజుకో మలుపు. ఆ కేసు తెర మీద వచ్చినప్పటి నుంచి ప్రతి డెవలప్మెంట్ సంచలనమే. అరెస్ట్ల నుంచి రిమాండ్ల దాకా, నిందితుల బెయిల్ పిటిషన్ల నుంచి డిఫాల్ట్ బెయిల్ వరకు, బెయిల్స్ రద్దు నుంచి సిట్ ఆర్గ్యుమెంట్స్ వరకు అంతా నెక్స్ట్ లెవెల్ హీట్ ను క్రియేట్ చేసింది. పూర్తి వివరాలు ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తే నిందితులకు పెద్ద చిక్కులను తెచ్చిపెట్టింది. అంటే అంతకు మించి అన్నట్లుగా ఇప్పుడు ఈడీ దూకుడు పెంచడంతో 5 కీలక నిందితుల ఇళ్లలో సోదాలు చేయడం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ గా మారింది. రాజ్ కసిరెడ్డి, వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. హైదరాబాద్, తిరుపతిలోని వారి నివాసాలతో పాటు ఆఫీసులలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేయడం ఆసక్తిగా మారింది. ఈ ఏడాది జనవరిలో కూడా విజయసాయిరెడ్డిని ఈడీ విచారించింది. మద్యం అక్రమాలు, షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో పాటు ఆయన పాత్రపై ఈడీ ఆరా తీసింది. గత ఏడాది సెప్టెంబర్లో ఈ కేసులో ఎంటర్ అయిన ఈడీ అప్పుడే 5 రాష్ట్రాల్లో రైడ్స్ చేసింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ రైడ్స్ జరగడం అప్పట్లోనే నిందితులను ఆందోళనకు గురి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ టీమే దర్యాప్తు చేస్తూ ఉండగానే మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచడం చూస్తుంటే ఏపీ లిక్కర్ కేసు ఎటువైపు టర్న్ తీసుకుంటుందో అన్న ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు లేటెస్ట్ గా ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. 1000 కోట్ల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలు అంటూ ఆరోపణలు ఉన్న ఈ కేసులో ఈడీ రైడ్స్ చేయడం, పైగా 5 కీలక నిందితుల టార్గెట్ గానే సోదాలు చేయడం సంచలనంగా మారింది. త్వరలోనే ఈ కేసుపై సిట్ పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ స్టేజిలో ఈడీ స్పీడ్ పెంచడం చూస్తుంటే లిక్కర్ లింకులు నిందితులకు తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. సిట్ నమోదు చేసిన కేసుల్లో రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరికొందరు బెయిల్ మీద ఉన్నారు. గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి డిఫాల్ట్ బెయిల్ రాగా హైకోర్టు కొట్టేసింది. రెగ్యులర్ బెయిల్ విషయంలో సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉంది. ఆ ఎలిగేషన్స్ అలా కొనసాగుతూ ఉండగానే ఈడీ సోదాలు నిందితులకు తలనొప్పిగా మారాయి. మనీ లాండరింగ్ అంటూ ఈడీ కేసులో నమోదు చేస్తే ఈ కేసు మరింత జటిలమయ్యేలా కనిపిస్తోంది. ఈడీ దర్యాప్తు స్పీడప్ కావడంతో ఈ కేసు ఎవరి టార్గెట్ గా ముందుకు కదులుతుందని ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తులందరూ అరెస్ట్ అయ్యారు. అందులో కొందరు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. ఇంకా 3-4కి సిట్ కేసులో బెయిల్ రావాల్సి ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 3500 కోట్ల కుంభకోణం జరిగిందనేది సిట్ మెయిన్ ఎలిగేషన్. అయితే ఇక్కడ లిక్కర్ సేల్స్ తో వచ్చిన నిధులను హవాలా రూపంలో విదేశాలకు పంపి బ్లాక్ మనీని వైట్ చేశారు అన్నది ఈడీ ప్రధాన అభియోగం. ఇప్పటి వరకు సిట్ దాఖలు చేసిన చార్జ్ షీట్ లోని నిందితుల ఆస్తులు కంపెనీలపై ఈడీ అధికారులు ఆరాధిస్తున్నారట. మద్యం అమ్మకాలతో వచ్చిన ముడుపులను షెల్ కంపెనీలకు మళ్లించి లబ్ధి పొందినట్లు ఈడీ గుర్తించినట్లు టాక్. ఆల్మోస్ట్ లిక్కర్ కేసు చివరి దశకు చేరుకుంటుంది అనుకుంటున్న టైంలో ఈడీ ఎంటర్ దూకుడైతే బిగ్ టర్నింగ్ గా చెప్పొచ్చు. ఈడీ వేట లిక్కర్ లింకులను ఎలా తెంచుతుందో, మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఇరుక్కబోతున్నారు, మొత్తానికి ఏపీ లిక్కర్ కేసు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. కేవలం మద్యం అమ్మకాల్లో అక్రమాలే కాదు,
వేల కోట్ల రూపాయల విదేశీ లావాదేవీల చిక్కుముడిని విప్పేందుకు ఈడీ సిద్ధమైంది. సిట్ దర్యాప్తు ఒక ఎత్తైతే ఈడీ దూకుడు మరో ఎత్తు. ఈ సోదాలో దొరికిన ఆధారాలతో మరికొంతమంది అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది. లిక్కర్ సిండికేట్ లింకులను ఈడీ పూర్తిగా తెంచేస్తుందా, లేక ఈ కేసులో ఇంకా ఎన్ని సంచలన మలుపులు రాబోతున్నాయి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.